శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం 9వ భాగంలో శైవ ఖండం, అందులో మొదటి భాగం 17-2-24 ఉపోద్ఘాతం. శివుడు పారమార్థికత. ఓ ఇండియా, forget not that the God thou worshipest is the great ascetic of ascetics, the all-renouncing Sankara. స్వామి వివేకానంద అన్నమాట. ఓ భారతి, నువ్వు భారతి అంటే ఇండియానే, నువ్వు ఆరాధించే భగవంతుడు సన్యాసులకు మహోత్కృష్టమైన సన్యాసి అయి సర్వసంగ పరిత్యాగి శంకరుడని మరవద్దు. ఈ ప్రపంచంలో జీవిస్తూ ఇందులో గల అల్ప సుఖాలను బహుళమైన దుఃఖాలకు అతీతంగా శాంతి సంధానం చేసి తన్మయత అనుభవించటానికి ఒక్క భారతదేశానికి మాత్రమే కాక సర్వ ప్రపంచానికి మానవ కోటికంతా ఆ దేవాది దేవుడు మహాదేవుడు శంకరుడు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడని వివేకానంద వచనం. అందుచేత తత్ఫల సిద్ధికై మానస వీధులలో ఆ స్థిత ప్రజ్ఞుణ్ణి పరంజ్యోతిగా పెట్టుకొని చిత్త రథానికి అతన్ని సారథిగా చేసుకొని ప్రయాణం చేస్తే నిస్సందేహంగా ఆ శాంతి సౌధాన్ని అధిరోహించి ఆనందింపగలమని ఆ స్వామి అభయహస్తమిచ్చారని అనుభవానందులు మనతో అంటారు. పై దృక్పథం కేవలం అలౌకిక ఆనంద ప్రాప్తికే కాక భౌతిక సుఖ దుఃఖ ద్వయాల మధ్య కూడా శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఈ విషయాన్ని వివరిస్తూ ఇండియాస్ మెసేజ్ ఈజ్ టూఫోల్డ్. Activistic and meditative, but the meditative India was at the back of this activistic aspect. This dual aspect is the message of life too. Life comprises of both contemplation and action, and both are symbolized in the conception of Shiva. Prakriti Nivrutti, ప్రవృత్తి నివృత్తి అనే 2 విధాలైన సందేశాన్ని భారతదేశం ఇస్తుంది. కానీ ప్రవృత్తి తత్వానికి నివృత్తి భారతదేశం ఆధారంగా ఉంటుంది. ఈ ద్వంద్వతత్వం జీవితానికి ఒక సందేశం కూడా ఇస్తుంది. జీవనం ఈ ప్రవృత్తి నివృత్తులను కలిగి ఉంటుంది. బతుకుతున్నామంటే 2 ఉంటుంది కనుక ఈ 2 శివతత్వాన్ని సూచించబడి ఉన్నాయి. ధ్యాన నిమగ్నత ఉంటే శివుడు తత్వానికి, సమత్వానికి, శాంతానికి, ధ్యానానికి ఆదర్శం. కర్మ ధ్యానాన్ని కొలిస్తే అది మొదట కోరుతుంది. ధ్యానం కర్మగా రూపొందుతుంది. ఆలయంలోని శివస్వరూపం కానీ బొమ్మలో కానీ will remind you that life is not at all activity, movement, race. It is contemplation, poise, absorption too. జీవనం అంటే కేవలం కర్మలను ఆచరణం చేయటంగా, సంచలనంగా, పోరాటంగా కాదురా. అది ధ్యాన నిమగ్నత, సమస్థితి, అంతర్ముఖత్వాలను కూడా స్పృశింపచేస్తుంది. యథార్థంగా ఆచార్య నగరాజరావు మాటల్లో ఇట్ ఈస్ ది కంటెంప్లేటివ్ దట్ కీప్ ది వరల్డ్ disinfected. They are the salt of the earth. ధ్యాన నిష్ఠులే ప్రపంచాన్ని దుష్టత్వం నుండి కాపాడుతారు. వాళ్ళు ఈ ప్రపంచానికి సారభూతం. అంధకార బంధురమైన ప్రపంచానికి వాళ్ళు జ్యోతులు.
అలాంటి వాళ్ళు లేని లోకం సంపూర్ణంగా గుడ్డిదైపోయింది, అంధకారం, చీకటి. ఏ వరల్డ్ వితౌట్ ది మిస్టిక్స్ ఈజ్ టోటల్లీ బ్లైండ్ అన్నాడు. అది అతని విశ్వాసం. ఈ ఆంతర్యాన్ని ఎరిగిన హిందూ జాతికి వివేకానంద స్వామి వచనాల చందం ఎలా ఉంది? యూ విల్ ఫైండ్ వన్ నేషనల్ ఐడియా, స్పిరిచువాలిటీ, పారమార్థిక దృష్టి ఒకే జాతీయ దృక్పథంగా చూడగలం. ఈ దృష్టి పరిణామానికై ఏ ఇతర మతాలలో ఎంత అపార కృషి జరిగినట్టు కనపడదు, నువ్వు చూడలేవు. ఆ యతీశ్వరుడి మాట విశ్వాసం. అందుచేత ఇండియా ఇది వరల్డ్స్ ఎన్సెస్ట్రల్ హోమ్ ఆఫ్ రిలీజియస్ కాన్షియస్నెస్. పారమార్థిక స్ఫురణలో ప్రపంచానికి పుట్టినిల్లుగా హోమ్గా హిందూ దేశం కీర్తి పొందింది. దీని కారణంగా హిందూ ఇమాజినేషన్ లాంగ్ ఎగో డిటాచ్డ్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ physical beauty to seek its fullest satisfaction of subtler realms. హైందవ మనోప్రవృత్తి ప్రాచీన కాలంలోనే సుసూక్ష్మ సంస్థితులను సంపూర్ణ తృప్తిగా అన్వేషించగా భౌతిక సౌందర్య భ్రమణం నుండి విముఖత్వాన్ని పొంది, అలా అనాది కాలంలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన భారతదేశం అతులానందుడి విశ్వాసం. దట్ ఫైర్ షుడ్ హోల్డ్ alive today. Her torch of spiritual culture must dispel the darkness of materialistic civilization. ఆ జ్యోతిని సజీవంగా ఇవాల్టికి ధరించాల్సి ఉంది. భౌతిక సంస్కృతి నిమగ్న దేశాలను అంధకారం ఆ ఆధ్యాత్మిక సంస్కృతి జ్యోతి నివారణం చేస్తుంది. ఈ పరమ సత్యాన్ని గ్రహించే నెహ్రూ గారు కూడా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, మెటీరియలిజం ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్ టు ఎ నేషన్. స్పిరిచువలిజం ఆల్సో ఎనోబుల్స్ ఎ నేషన్. ఇండియా ఈజ్ ప్రౌడ్ ఆఫ్ స్పిరిచువలిజం. జాతికి కేవలం భౌతిక తత్వం మాత్రమే ముఖ్యం కాదు. పారమార్థిక వ్యవస్థ జాతిని శ్రేష్టత్వానికి తీసుకుపోతుంది. భారతదేశం తన పారమార్థిక దృష్టికి గర్విస్తోందని గట్టిగా హెచ్చరిక చేశారు. బొంబాయి నగరంలో భారతీయ విద్యాభవనంలో ప్రసంగం చేస్తూ జవహర్లాల్ నెహ్రూ పండితుడు అన్న మాటలు, హిందూ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి పరపబడుతుంది కానీ ఆన్ స్పిరిచువల్ ఫౌండేషన్, పారమార్థిక ప్రాతిపాదికలపై మాత్రమే ఏర్పడాలి అని అభిప్రాయపడి. ఎందుకని అని, మ్యాన్ ఈజ్ నాట్ ఎగ్జాస్టెడ్ బై బాడీ అండ్ మైండ్. In the complex of human personality, there is an element which uses both, yet is neither. మానవుడు దేహము మనస్సులతో పూర్తికాల క్లిష్టమైన మానవ వ్యక్తిత్వంలో ఈ రెంటిని ఉపయోగించుకుంటూ ఆ రెండు కాని మరొక తత్వం కూడా అతను ఉంది, దానికోసం అన్వేషిస్తాడు. కనుక man's never easing effort to read the riddle of the Sphinx and raise himself above the level of the beast to a moral and spiritual height finds a striking illustration in India. పశుత్వం నుండి తాను ఉద్ధరించుకొని నైతిక పారమార్థిక ఔన్నత్యాన్ని పొంది కృష్ణత్వాన్ని విచ్ఛేదించుకొని మానవుడి నిత్య నిర్విరామ వ్యాయామం భారతదేశంలో
ప్రస్ఫుట క్రియగా ప్రదర్శితం అవుతుందని రాష్ట్రపతి రాధాకృష్ణ పండితుడు అన్నారు. ఆ పారమార్థిక దృష్టే లేకపోతే లోకం అంధత్వంలో మునిగిపోతుందని విశ్వసించి అఖిల ప్రపంచ నేత్ర వైద్యుల సమావేశంలో మాట్లాడుతూ పండిట్ రాధాకృష్ణన్ శారీరక అంధత్వంను నిర్మూలించు కృషే కాక we must also try to remove the spiritual blindness from which we all suffer. మనమందరం బాధాకరంగా అనుభవిస్తున్న పారమార్థిక అంధత్వాన్ని నివారణ కోసం కూడా మనం ప్రయత్నించాలని ఉద్బోధించాడు పండిట్ రాధాకృష్ణ. భారతీయ తాత్విక భావ చరిత్రలో స్థూలమైన బాహ్య ప్రపంచానికి ఆధారంగా మోర్ రియల్, మోర్ ఇంటాంజిబుల్, which the true home of the spirit has been haunting the Indian race. అధికతర సత్యత్వంలో అవిస్పష్టత్వంలుగా ఉన్న ఆత్మ ఆధార యథార్థ ఆశ్రయం భారత జాతిని వెన్నంటి ఉంటుంది. మళ్ళా అధికతర సత్యత్వంలో అవిస్పష్టత్వంగా ఉన్న ఆత్మాధార యథార్థ ఆశ్రయం భారత జాతిని వెన్నంటే ఉంటుంది. ఆధ్యాత్మికత భారతదేశ జాతికి ఎప్పుడు వెన్నంటే ఉంటుందని ఆయన చెప్పారు. అలా మానవ జాతి సృష్టి ప్రారంభం నుండి కృషి సల్పిన భారతిని సంస్తుతిస్తూ ఇండియా హ్యాస్ ఆల్వేస్ పాండర్డ్ ఆన్ ద గ్రేట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్, నాట్ ఆఫ్ దిస్ లైఫ్ ఓన్లీ బట్ ఆల్సో ది లైఫ్ ఎటర్నల్ and the outcome of these meditations she offers to the world today. ఈ భౌతిక జీవితానికి మాత్రం సంబంధించినవే కాక నిత్య జీవన సంబంధాలైనటువంటి గొప్ప సమస్యలను కూడా భారతదేశం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏతధ్యాన ఫలితాల ఆధునిక ప్రపంచంలో ఆమె ఇవ్వదలుచుకుంది అని అతులానంద స్వామి చెప్తారు. అలాంటి ఆధ్యాత్మిక దృష్టే లేకపోతే హ్యుమానిటీ వుడ్ కంటిన్యూ టు ఫేస్ ద రిస్క్ ఆఫ్ బికమింగ్ క్రిపుల్డ్ ఇఫ్ నాట్ టోటల్లీ డిస్ట్రాయ్. మానవ లోకం సంపూర్తిగా నశింపకుండానే వికృతంగా అయిన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా చేయకపోతే కనుక భౌతిక పారమార్థిక సంస్కృతి సమన్వయము యొక్క అతి అవసరం గురించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మహాశయు చెప్పిన మాటలు. అలా కాకపోతే ఈ భౌతిక పారిశ్రామిక అభివృద్ధి మాత్రం ఎంత సుఖశాంతులను మానవులకు ఇవ్వగలదు అని ఒక ప్రశ్న వేసుకొని మానవుడి స్పిరిచువల్ నేచర్ కెన్ అండ్ డస్ సాటిస్ఫై అవర్ లాంగింగ్ ఫర్ ద గ్రేటర్ లైఫ్ ఆఫ్ గాడ్. పారమార్థిక తత్వమే పరంజ్యోతి అయిన భగవంతుడి కోసం మన ఆకాంక్షను తృప్తిపరచగలదని ఆచార్య ఋషి దర్వాలా అని ఆయన బోధించి ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడైన డాక్టర్ ఆల్బర్ట్ టోయన్బీ కూడా ఢిల్లీ నగరంలో మాట్లాడుతూ రిలీజియన్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పిరిచువల్ నెసెసిటీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ విచ్ మ్యాన్ కైండ్ కెన్ నెవర్ డూ వితౌట్. పారమార్థిక జీవనం మానవుడి ఆధ్యాత్మిక అవసరాలలో ఒక్కటి. అది లేకపోతే మానవుడు బతకలేడు, మనజాలడు అని ప్రస్ఫుటంగా చెప్పి అలాగే రిలీజియన్ ఈజ్ ఎ లివింగ్ రియాలిటీ అండ్ ఈజ్
as much a part of our existence as some of our physical necessities on which the vital breath depends. ప్రాణానికి ఆధారమైన భౌతిక అవసరాల లాగా ధార్మిక జీవనం కూడా అత్యవసరం అని ఒక గొప్ప సత్యం. అది ఎలాగంటే ఆహారాదులు శరీరం యొక్క ఖండాలకు పుష్టి కలిగిస్తుంది. రిలీజియన్ కీప్స్ ది హయ్యర్ లైఫ్ ఇన్ మ్యాన్ గోయింగ్, అండ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ హయ్యర్ లైఫ్ దట్ మ్యాన్ రియల్లీ లైవ్స్. పారమార్థిక వ్యవస్థ మానవుడిలో ఉన్నత జీవన విధానాన్ని అభివృద్ధి చెందిస్తుంది. ఈ ఉత్కృష్ట జీవన స్థితిలో మాత్రమే నిజానికి మానవుడు జీవిస్తున్నాడని ఆచార్య సురేష్ చంద్ర సేన్ గుప్తా స్పష్టంగా చెప్పారు. అందుచేత భౌతిక జీవితంలో అవసరమైన ఆహారాదులకై మానవుడు కృషి చేస్తున్న విధంగానే పారమార్థిక విషయ పరిజ్ఞానానికై కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అంతేకాక ఆచార్య నగరాజరావు ఏమంటాడు? ఇట్ ఈస్ మ్యాన్ దట్ హ్యాస్ గివెన్ సిగ్నిఫికెన్స్ టు లైఫ్. ద ఫిజికల్ యూనివర్స్ రిమైన్డ్ ఇన్సిగ్నిఫికెంట్ until man interpreted it. That is the uniqueness of man. జీవనం అర్థవంతం చేసింది మానవుడే. జీవితం అర్థవంతంగా ఉండేట్టు చేసిన వాడు మానవుడు. మానవుడు భౌతిక విశ్వాన్ని పరిశీలించి అర్థం తెలిపేంత వరకు అది అనామకంగా ఉంది, ఎవరికి తెలియదు. కనుక మానవుడి స్థితి అంతటి అసమానం అని ఘంటాపథంగా సృష్టిలో మానవుడి అనివార్య స్థానాన్ని గురించి ఆయన చెప్పారు. అంటే అత్యంత బలీయమైన శక్తి సామర్థ్యాలు పొంది ఉండి సృష్టిలో ఉండి కూడా ఈ చేతనాచేతన సృష్టికంతటికి ప్రముఖమైన వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉండి ఆ సృష్టినంతటికి తన మేధాశక్తి చేత గ్రహించి నడపగలుగుతున్నవాడు మానవుడు. ఈ సృష్టిలో గల అల్ప సుఖాలకై లొంగి అందులోనే మునిగి తన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మరిచిపోయి మళ్ళా అంతకంటే మహాదారుణంగా ఈ సృష్టినంతటినీ సృష్టించి పెంచి పోషించే ఆ విధాత పరమేశ్వరుని గ్రహించటానికి ప్రయత్నించకుండా ఉండటం చాలా శోచనీయంగా విచారకరంగా కూడా. కొంచెం వివేకం పరిణమించిన ప్రతి వ్యక్తికి బయట సత్యంగా గోచరించే సృష్టి వైచిత్రాలలో అలౌకికమైన అభౌతికమైన శక్తి సంపన్నుడైన ఆ పరమాత్మని అతిలోక శక్తి సామర్థ్యాలు తొంగి చూస్తూనే ఉంటాం. అంతేకాక అచేతనాలకు ఒక రూపకల్పనని కల్పించి తన సౌఖ్య సంపదలకు ఉపయుక్తం కావించుకొని పరమేశ్వర సృష్టికి పునఃసృష్టి చేసి అనుభవించి ఆనందించే మానవుడు ఒక్కొద్దిగా కూడా సృష్టికి అతీత శక్తిని ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? అలాగే తరతమ భావాలు ఉన్న వ్యత్యాసాలు కాక శక్తి సామర్థ్యాలు తనకు పరమేశ్వరుడికి చాలా వరకు సజాతీయాలై ఉన్నవని, అందుచే తనలో కూడా ఆ పరమాత్మ శక్తులు ఇమిడి ఉన్నాయని ఎందుకు గుర్తించటం లేదు? దైవ చింతన. కనుక పూర్వోక్త వాక్యాల రీతిగా ఈ కృషి అనాది కాలం నుండి భారతదేశంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అంతేకాక ఆకాంక్ష మానవ జీవిత ప్రవృత్తులలో ఒకటిగా ఉండటమే కాక అత్యంత బలీయంగా ఉంది. దాని అభివృద్ధికి సంపూర్ణ అవకాశం ఇచ్చి దాని సంపూర్ణత్వం పొందటానికి భారతదేశమే అతి ప్రాచీన నుండి అసమాన రీతిలో అవకాశాలు ఇస్తోందన్నది అందరికీ తెలిసిన విషయం. మన రాష్ట్రపతి
the firm conviction that the pure, stainless spirit to know whom is life eternal is one with the innermost soul of man. దేని గ్రహించడం శాశ్వత జీవనం అవుతుందో ఆ పరిశుద్ధ వినిర్మల తత్వం మానవుడి అంతరాత్మలో ఏకం అనేది అచంచలమైన విశ్వాసం అని చెప్పారు. అందుచేత తనలో గోప్యంగా కొంతవరకు ప్రస్ఫుటంగా ఉన్న తన నిజతత్వ గ్రహణానికై మానవుడు సహజంగా ఆరాటపడటం వ్యక్తమవుతోంది. అది జీవిత తృష్ణలలో ముఖ్యమై ప్రధానమైందిగా ఉన్నది అని గ్రహించమంటున్నారు.